గడ ఆల్ఫన్ సెహ్గెలా అంటే గడ వచ్చింది కానీ సింహం పోయింది. ఇది ఒక సామెత. ప్రతి మహారాష్ట్ర వ్యక్తి చాలా తేలిగ్గా అర్థం చేసుకునే సామెత ఇది. ఈ సామెత మహారాష్ట్రలో ఉన్న అందరికీ తెలుసు. సింహగఢ్ గెలిచిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ మాట ఎందుకు చెప్పారు? మీరెప్పుడైనా సింహగఢ్ కోటకు వెళ్ళుంటే దాని చరిత్ర గురించి కూడా తెలుసుకుని ఆశ్చర్యపోయి ఉంటారు. అవునా? సింహగఢ్ కోట పూణేలో అత్యుత్తమమైన పర్యాటక ప్రాంతంగా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ అందాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా అద్భుతమైన ఆర్కిటెక్చర్. ఈ కోటకు తానాజీ చరిత్రకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ కోట ఎంత అద్భుతమైందో అంతకన్నా భయంకరమైన కథలు కూడా దీని చుట్టూ ఉన్నాయి. ఈ పాత కోట చుట్టూ ఉన్న భయానక విషయం తెలుసుకున్నాక ఈ కోట గురించి చీకటి రహస్యం కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని వింత వింత శబ్దాలు కూడా వస్తున్నాయని, వాటిని తాము కూడా అనుభవించామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రహస్యాలు అక్కడ గోడల్లో పాతి పెట్టబడి ఉన్నాయి. ఆ కథలేంటో మనము చూద్దాం పదండి. చలికాలంలో ఈ కోట చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి పచ్చదనంతో, మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది. ఆ సమయంలో ఇక్కడికి ఎంతోమంది పర్యాటకులు వస్తూ ఉంటారు. అలాగే నితిన్ అనే ఒక యువకుడు తన సోదరుడైన సుభాష్తో కలిసి ఆ కోటకు వెళ్లాలని అనుకున్నాడు. చలికాలం, అంతేకాకుండా రాత్రి సమయంలో అక్కడ ఖాళీగా ఉంటుంది కాబట్టి మద్యపానం కూడా చేయాలని ఇద్దరు సోదరులు అనుకున్నారు. మొదట్లో నితిన్ కొంత సందేహించినా ఆ తర్వాత తన సోదరుడు చెప్పిన మాటలు విని అంగీకరించాడు. ఇద్దరూ కలిసి మద్యం సీసాలతో సహా ఆ కోటకు వెళ్లారు. అయితే అక్కడ పర్యాటకులు ఎక్కువగా ఉండడం వలన అక్కడే చీకటి పడేంత వరకు ఉండి తిరిగి ఆ కోటలోకి వచ్చి మద్యం సేవించాలనుకున్నారు. నిజానికి ఆ కోటలో మద్యపానం చేయడం నేరం, చట్టవిరుద్ధం. అయినా ఆ ఇద్దరు సోదరులు అక్కడ మద్యపానం చేయడానికి నిశ్చయించుకున్నారు. మద్యపానం చేసిన తర్వాత మనిషికి కొన్ని అతీత శక్తులు వస్తాయని మనందరికీ తెలుసు. ఆ మద్యం వాసనకి ఆత్మలు కూడా ఆకర్షించబడతాయని చాలామంది అంటూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే నితిన్, సుభాష్ ఇద్దరు సోదరులు పగటిపూట కోటలోకి వెళ్లి కోట మొత్తం కలిగి తిరిగారు. రాత్రి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని ఆ కోటలోకి వెళ్లి ఒక గుహలాంటి ప్రదేశంలో ఒక మూల కూర్చున్నారు. వాళ్ళిద్దరూ వారితో తెచ్చుకున్న సంచిలో ఉన్న మద్యం సీసాలను తీసి మద్యం సేవించడానికి సిద్ధమయ్యారు. కొద్దిగా తాగారో లేదో ఈలోగా ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్న శబ్దం వాళ్ళకి వినిపించింది. అది విన్న ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎందుకంటే అక్కడ మనుషులెవరూ లేరు. పైగా అక్కడ కేవలం ఆకులు, చెట్లు ఊగుతున్న శబ్దం తప్ప ఇంకే శబ్దం రావడం లేదు. ఇంతలో హఠాత్తుగా ఆ ఏడుపు ఎక్కడి నుంచి వచ్చింది వారికి అర్థం కాలేదు. పైగా ఆ ఏడుపు కూడా చాలా వింతగా అనిపించింది. కొంతసేపటి తర్వాత ఆ ఏడుపు వినిపించడం ఆగిపోయింది. కానీ అది కేవలం కొన్ని క్షణాలు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ ఆ ఏడుపు వారికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకో వారికి ఆ ఏడుపు కొంచెం భయంకరంగా అనిపించింది. ఎవరైనా కుటుంబంతో ఆ కోటను చూడ్డానికి వచ్చుంటారు. వాళ్లతో పాటు ఆ పిల్లవాడు కూడా ఉండుండొచ్చు. అయితే పొరపాటున ఆ పిల్లాడు ఎక్కడో తప్పిపోయి ఉంటాడేమో అనుకున్నారు. తల్లిదండ్రులు ఆ పిల్లవాడి కోసం వెతుక్కుంటూ ఉంటారని వాళ్ళు భావించారు. సోదరులిద్దరూ తాము కూడా ఆ పిల్లాడిని వెతికి ఆ తల్లిదండ్రులకు అప్పగిస్తే బావుంటుందని ఆలోచించారు. ఆ పిల్లాడిని వెతికి బయటకు పంపించేందుకు ఇద్దరు సోదరులు ఆ గుహల నుంచి బయటకొచ్చారు. ఇద్దరూ కలిసి ఆ పిల్లాడిని వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా, ఎక్కడ చూసినా ఆ పిల్లవాడు మాత్రం కనిపించడం లేదు. ప్రతి చోట ఏడుపు మాత్రం వినిపిస్తుంది. ఇక ఇలా లాభం లేదనుకుని ఇద్దరూ విడివిడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క దశలో వెతకడం ప్రారంభించారు. అలా అయితే ఆ పిల్లాడు ఎవరో ఒకరికి దొరుకుతాడని, తమ పని కూడా తొందరగా అయిపోతుందని భావించారు. కోటలో కొంత పైకి వెళ్లేటప్పటికీ నితిన్కి అక్కడ ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కనిపించాడు. ఎట్టకేలకు పిల్లవాడు దొరికాడని సంతోషించాడు నితిన్. అతని దగ్గరికి వెళ్లి, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? పర్వాలేదు, నేనున్నాను కదా, ఇక్కడ ఈ రాత్రి వేళలో ఉండకూడదు. మీ అమ్మా నాన్న కూడా నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. నేను తీసుకువెళ్లి బయట వదిలేస్తాను, నీకేం కాదు. నేనున్నాను కదా, మీ అమ్మా నాన్న దగ్గరికి నేను తీసుకువెళ్తాను అని బుజ్జగించడం మొదలుపెట్టాడు. అందుకు ఆ పిల్లవాడు సమాధానంగా, లేదు, నేనిక్కడి నుంచి బయటకు వెళ్లలేను. మా ఇంటికి వెళ్లాలని నేను ఎంత ప్రయత్నించినా వెళ్ళలేకపోతున్నాను. నేను ఎక్కడే ఉంటాను అని సమాధానమిచ్చాడు. అది విన్న నితిన్ చాలా ఆశ్చర్యపోయాడు. చూడ్డానికి అంత చిన్నగా ఉన్న పిల్లవాడికి మాటలు ఎలా వచ్చాయి? పైగా స్పష్టంగా తాను అనుకున్నది చెప్పగలుగుతున్నాడు అని ఆశ్చర్యపోయాడు. నితిన్ అలా ఆశ్చర్యంలో ఉండగానే ఆ పిల్లవాడు మళ్లీ నితిన్ వైపు తిరిగి, నేను ఇక్కడ ఒంటరిగా ఏం లేను, నాతో పాటు చనిపోయిన స్నేహితులు కూడా ఇక్కడే ఉన్నారు, మీ చుట్టుపక్కలే ఉన్నారు అని అనడంతో నితిన్కు భయం వేసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ చాలా మంది పిల్లలు అంతా చనిపోయిన వారే. అది చూసిన నితిన్కి పై ప్రాణాలు పైనే పోయాయి. తిరిగి వెనక్కి చూస్తే అప్పటి వరకు తనతో మాట్లాడిన ఆ పిల్లాడు కూడా కనిపించడం లేదు. దీంతో అతనికి ఇంకా భయం వేసింది. అప్పటి వరకు కనిపించిన పిల్లలందరూ ఏమైపోయారో అర్థం కాలేదు. తన ఒళ్లంతా చెమటలు పట్టేశాయి. ఇక తన సోదరుడు సుభాష్ని వెతకడం ప్రారంభించాడు. పరుగు పరుగున ఒళ్లంతా వణుకుతూ ఉంటే సుభాష్, సుభాష్ అని అరుస్తూ కోట మొత్తం తిరుగుతున్నాడు. కానీ ఎక్కడా సుభాష్ జాడ కనిపించలేదు. నితిన్లో భయం మరింత ఎక్కువైంది.
ఇక అతను ఆ పిల్లవాని ఆత్మ నుంచి చావు తప్పదు అని వేగంగా పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. చివరికి ఇద్దరు కూర్చున్న చోటుకొచ్చి చూశాడు. అక్కడ ఎవరినో లాగినట్టుగా గుర్తులు కనిపించాయి. మద్యం సీసాలు ఖాళీగా కనిపించాయి. ఆ గుర్తులను వెతుక్కుంటూ వెళ్లిన నితిన్కి కళ్ళు తిరిగి పడిపోయిన సుభాష్ కనిపించాడు. నితిన్ పరిగెత్తుకుంటూ సుభాష్ దగ్గరికి వెళ్లి అతన్ని లేపడానికి ప్రయత్నించాడు. కాసేపటి తర్వాత లేచిన సుభాష్ నితిన్తో, నేను బ్రతికే ఉన్నానా, చనిపోయాననుకున్నాను. నేను ఏడుస్తున్న పిల్లవాడిని వెతుకుతూ వెళ్ళి ఆ పిల్లవాడు దొరక్క ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఎప్పటికైనా నువ్వు కూడా ఇక్కడికి వస్తావు, ఇద్దరం కలిసి తిరిగి పార్టీ చేసుకుందామని అనుకున్నాను. ఇంతలో ఎవరో సైనికుడు నా వెనక పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను గట్టిగా లాగి తీవ్రంగా కొట్టి హింసించాడు. నేను అతనికి దూరంగా పారిపోయాను. మళ్ళీ అతను నన్ను ఇక్కడికి లాక్కొచ్చి పడేసి, మేము ఈ కోటను స్వాధీనం చేసుకునేందుకు చాలా ప్రాణత్యాగాలు చేశాం. ఇప్పుడు మీరిక్కడ ఇలా చేస్తుంటే సహించలేకుండా ఉన్నాం. నిన్ను చంపేస్తాను అంటూ తన చేతిలో ఉన్న కత్తిని పట్టుకుని నన్ను నరకబోయాడు. చుట్టూ చూస్తే అతని లాంటి సైనికులు 5 కనిపించారు. వాళ్ళందరినీ చూసి నేను కళ్ళు తిరిగి పడిపోయాను. ఈలోగా నువ్వే ఇక్కడికి వచ్చావు. బహుశా నిన్ను చూసి వాళ్ళందరూ ఇక్కడి నుంచి పారిపోయి ఉంటారు. నువ్వు రాకపోయి ఉంటే ఈ పాటికి నేను చనిపోయేవాణ్ణి అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అది విన్న నితిన్ కూడా తాను చూసిందంతా సుభాష్తో చెప్పాడు. కానీ నితిన్కి 2 ఆత్మలు కనపడుతున్నాయి. ఇంకా భయపడిపోయాడు. అంతే, ఇద్దరూ ఒకే పరుగుతో ఆ కోట నుంచి బయటపడ్డారు. అయితే స్థానికులు మాత్రం వీరిద్దరూ కోటలో ఉన్నప్పుడు ఆ ఆత్మలను వేడుకున్నారని, తమను వదిలిపెట్టమని ప్రాధేయపడ్డారని, అందుకే వీళ్ళిద్దరినీ వదిలిపెట్టారని అంటారు. ఎందుకంటే ఆ కోటలో తానాజీతో పాటు ఇతర సైనికులంతా ఆత్మలుగా ఉన్నారు. వాళ్ళంతా ఆ కోటలో ప్రాణత్యాగం చేసిన వాళ్లే. అందుకే ఆ కోటను ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారని అంటారు. రాత్రిపూట ఆ కోటలోకి ఎవరినీ రానివ్వరు. అక్కడ ఆ కోటకు సమీపంలో నివసిస్తున్న వారి కథను కూడా మనం ఇప్పుడు చెప్పుకోవాలి. వారికి రాత్రిపూట యుద్ధ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని, సింహనాదాలు వినిపిస్తూ ఉంటాయని, గుర్రాలు ఏనుగుల భీకర అరుపులు, కత్తులతో పోరాడుతున్న శబ్దాలు, ఇలాంటి ఎన్నో కేకలు వినిపిస్తాయని చెప్పారు. అవన్నీ అక్కడ చనిపోయిన సైనికులవై ఉంటాయని అయ్యుండొచ్చని వాళ్ళ అభిప్రాయం. ఇక కోటలో నితిన్కి కనిపించిన పిల్లవాడిని గురించి కూడా చెప్పుకోవాలి. సింహగఢ్లో ఒకసారి చిన్నారులతో వెళుతున్న ఒక బండి ఆ కోటకు సమీపంలో ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న పిల్లలందరూ అక్కడికక్కడే మరణించారు. ఆ పిల్లలే ఆత్మలుగా మారి ఆ కోటలో ఉన్నారని విశ్వసిస్తారు. ఆ పిల్లలంతా రాత్రిపూట వారి తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ ఉంటారని చెప్తారు. మహారాష్ట్రలో ఈ కోట చాలా ముఖ్యమైంది. పర్యాటక ప్రాంతంగా పేరెన్నికగన్నది. అయితే రాత్రిపూట మాత్రం అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఎవరికీ అనుమతి ఉండదు. కోటను చూడాలనుకుంటే పగటిపూట మాత్రమే వెళ్ళాలి. మరి మీరెప్పుడైనా పురాతన కోటలను చూసారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.